హలో ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్, మనకి ఒక నంబర్ సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్కి మీడియన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ఆర్బిలో అలాగే ఎస్ఎస్సిలో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే మోడల్స్ అండి. మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, మనకు ఒక నెంబర్ సిరీస్ ఇస్తారు. ఈ సిరీస్కి మీన్, మీడియన్, మోడ్ అలాగే రేంజ్ అనేవి ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఓకే, సో మనకి ఇచ్చిన ఈ సిరీస్కి ఈ 4 కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మీన్. మీన్ అంటే మనకి ఇచ్చిన సిరీస్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే 4 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 3 ప్లస్ 8 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే టోటల్ 6 ఉన్నాయి కాబట్టి బై 6. సో దీన్ని యాడ్ చేస్తే 25 వస్తుంది బై 6. ఈ 25/6 అనేది మనకి ఇచ్చిన సిరీస్కి మీన్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీన్ కనుక ఫైండ్ అవుట్ చేయమని అడిగితే సింపుల్గా మనకి ఇచ్చిన సిరీస్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్, మీడియన్. మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం మనకి ఇచ్చిన సిరీస్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 2 2 3 4 6 8, రైట్? ఇప్పుడు ఈ సిరీస్లో టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇక్కడ టోటల్ 6 టర్మ్స్ ఉన్నాయి. 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈ సిరీస్కి మీడియన్ అంటే సిరీస్ని అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మిడిల్ 2 టర్మ్స్ యొక్క యావరేజ్ అని చెప్పాలి. సో మనకి ఇచ్చిన సిరీస్ని అసెండింగ్ ఆర్డర్లో రాసాం. సిరీస్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సిరీస్కి మీడియన్ అంటే మిడిల్ 2 టర్మ్స్ యొక్క యావరేజ్ కాబట్టి మిడిల్ 2 టర్మ్స్ అనేది 3 4, ఈ రెండింటికి యావరేజ్ కాబట్టి 3 ప్లస్ 4/2 అనేది ఈ సిరీస్కి మీడియన్ అవుతుంది. ఓకే, అలా కాకుండా సెకండ్ కేసులో సిరీస్లో కనుక ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిరీస్ని అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత 2 2 3 4 6 8 9 కూడా ఉందనుకుంటే ఇప్పుడు ఈ సిరీస్లో ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఈ సిరీస్కి మీడియన్ అంటే సింపుల్గా మిడిల్ టర్మ్ అని చెప్పాలి. ఓకే, సో ఈ సిరీస్కి మీడియన్ అంటే మిడిల్ టర్మ్ 4 ఉంది కాబట్టి 4 అనేది మీడియన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మనం ఈజీగా మిడిల్ టర్మ్ని పిక్ చేయొచ్చు. అలా కాకుండా సిరీస్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మిడిల్ నెంబర్ అనేది మనం పిక్ చేయలేం కాబట్టి మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వన్, మోడ్. మోడ్ అంటే ఏం లేదండి, మనకి ఇచ్చిన సిరీస్లో రిపీటెడ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని సిరీస్కి మోడ్ అని చెప్తాం. సో మనకి ఇచ్చిన సిరీస్లో 2 అనేది రిపీట్ అయింది కాబట్టి ఈ సిరీస్కి మోడ్ అంటే 2 అని చెప్పాలి. లాస్ట్ వన్, రేంజ్ అంటే బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. ఓకే, సో మనకి ఇచ్చిన సిరీస్లో బిగ్ నెంబర్ అంటే 8 ఉంది, స్మాల్ నెంబర్ అంటే 2 ఉంది కాబట్టి 8 మైనస్ 2 6 అనేది ఈ సిరీస్కి రేంజ్ అవుతుంది. సో మనల్ని క్వశ్చన్లో మీడియన్ అడిగారు కాబట్టి మీడియన్ అనేది సిరీస్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ 3 ప్లస్ 4/2 7/2 అంటే 3.5. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if the number is divisible by 11, what is the face value of x? ఓకే, మనకు ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంతో అడుగుతున్నారు, రైట్? ఇక్కడ మనం 11 డివిజిబిలిటీ రూల్ని చెక్ చేస్తే 11 డివిజిబిలిటీ రూల్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్ సమ్ అనేది 0 అవ్వాలి లేదా 11 మల్టిపుల్ అవ్వాలి. మనల్ని క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ డి సమ్ని ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 1 ఈక్వల్ టు 3 ప్లస్ 3, ఎక్స్ ఈక్వల్ టు 6 మైనస్ 4. సో ఎక్స్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఎక్స్ వాల్యూ కనుక 2 అయితే ఈ టోటల్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ అనేది 2, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద నెంబర్ is divisible by 3 where x is a digit, what can be the sum of all such values of x? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో
ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అయితే ఎక్స్కు ఉన్న ఆల్ పాసిబుల్స్ వాల్యూస్ యొక్క సమ్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. రైట్? ఏదైనా నెంబర్ కనుక 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్లోని డిజిట్స్ సమ్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. రైట్? సో 3 డివిజిబిలిటీ రూల్ కనుక చెక్ చేస్తే ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 1, 3 ప్లస్ 4 అంటే 7, 7 ప్లస్ 5 అంటే 12, 12 ప్లస్ 1 అంటే 13. ఎక్స్ ప్లస్ 13 అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. రైట్? ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే 2 ప్లస్ 13 అనేది 15 వస్తుంది. ఈ 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ కేసులో ఎక్స్ ఈక్వల్ టు 5 అయితే 5 ప్లస్ 13 అంటే 18 వస్తుంది. 18 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ కేసులో ఎక్స్ ఈక్వల్ టు 8 అయితే 8 ప్లస్ 13 అంటే 21 వస్తుంది. ఈ 21 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ కేసులో ఎక్స్ ఈక్వల్ టు 11 అయితే 11 ప్లస్ 13 అంటే 24 వస్తుంది. ఈ 24 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. కానీ మనకి క్వశ్చన్లో ఎక్స్ అనేది సింగిల్ డిజిట్ అని మాత్రమే చెప్తున్నారు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 11 అనేది ఇన్వాలిడ్ కేస్. సో మనకి ఎక్స్కున్న పాసిబుల్స్ వాల్యూస్ అంటే 2, 5, 8. వీటి సమ్ అంటే 2 ప్లస్ 5 అంటే 7, 7 ప్లస్ 8 అంటే 15. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, మనకి క్వశ్చన్ అనేది సాల్వ్ ది ఈక్వేషన్ ఇచ్చారు. స్టేట్మెంట్స్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 12 ఇచ్చారు. ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్లో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 6 ఇచ్చారు. రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ 3 వేరియబుల్స్ని సాల్వ్ చేయాలంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్లో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్లో 1 ఈక్వేషన్ ఉంది. టోటల్ 3 ఈక్వేషన్స్. మనకి రిక్వైర్డ్ కావాల్సినవి కూడా 3 ఈక్వేషన్స్ కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 sufficient to answer the question. Okay.